హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే ఏఎంపీఆర్ఐలో మనకు సిఎస్ఆర్ నుంచి వచ్చిందనమాట. మనకు టెక్నికల్ ఉద్యోగాలు దాదాపు జీతం చూసుకుంటే మనకు 1,12,000 వరకు అయితే జీతం వస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ క్లియర్గా క్లుప్తంగా షార్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్తున్నాను లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకైతే ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో మనకు సిఎస్ఐఆర్ నుంచి వచ్చినటువంటి ఏఎంపిఆర్ఐ నుంచి మనకు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు ఏఎంపిఆర్ఐ అంటే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో సిఎస్ఐఆర్లో ఇదొక ఇన్స్టిట్యూట్ ఏఎంపిఆర్ఐ అనేది. సో దీని నుంచి వచ్చినటువంటి మనకు టెక్నికల్ అసిస్టెంట్లు, అదేవిధంగా టెక్నీషియన్ పోస్ట్ భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ అటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో మనకు దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాం మరి డైరెక్ట్ అయితే. సో చూసుకుంటే మనకు మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చేసి మనకు 13 ఉద్యోగాలు ఉన్నాయి వీళ్ళ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో. సో దానిలో మనకు వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 5 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాలు వచ్చేసి మనకు 8 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో వీటికి మరి ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే చూసుకుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకేమో మనకు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ టెక్నాలజీలో మనకైతే 60% మార్కులతో అయితే మనకు ఉండాలి. అదేవిధంగా 3 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించడంతో పాటు 5 ఏళ్ల అనుభవం అంటే పని అనుభవం లేదా బిఎస్సితో ఐపీఆర్ లేదా హెచ్ఆర్ లేదా ఫైనాన్స్ లేదా ఐటీ మొదలైన వాటిలో ఏడాది ప్రొఫెషనల్ అనుభవం అయితే కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్లో కంపల్సరీ మీకు అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనకు ఈ యొక్క టెక్నీషియన్ అసిస్టెంట్కి వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి ఇంజనీరింగ్ టెక్నాలజీలో 60% మార్కులతో అయితే మనకు 3 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. లేదనుకుంటే బిఎస్సితో పాటు ఐపీఆర్ లేదా హెచ్ఆర్ లేదా ఫైనాన్స్ లేదా ఐటీ మొదలైన వాటిలో ఏడాది ప్రొఫెషనల్ అనుభవం అయితే కంపల్సరీగా ఉండాలి ఒక టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు టెక్నీషియన్ దానికి వచ్చేసి మనకు సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55% మార్కులతో ఎస్ఎస్సి తరగతి లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్ లేదా సంబంధిత విభాగంలో 3 ఏళ్ల అనుభవం లేదా అప్రెంటిస్ శిక్షణ అయితే పూర్తి చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనకు 10th కంప్లీట్ చేసి ఉండాలి, లేదా దాంతో పాటు ఐటీ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఆ ట్రేడ్లో మీకు అయితే కంపల్సరీ సర్టిఫికేట్ ఉండాలంటే మీరు కంపల్సరీగా అప్రెంటిస్షిప్ ఉంటుంది కదా, కంప్లీట్గా పూర్తి చేసి ఉండాలి. లేదంటే 3 ఏళ్ల అనుభవం ఉండాలి, సంబంధిత విభాగంలో 3 years అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్రెంటిస్ శిక్షణతో పూర్తి చేసి కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రెండింటికి క్వాలిఫికేషన్స్ అనమాట. అదేవిధంగా చూసుకుంటే మరి ఏజ్ విషయానికి వస్తే మనకు ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే చూసుకుంటే మనకు గరిష్టంగా అయితే మనకు కనిష్టంగా 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 28 ఏళ్ల మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకేమైనా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి సడలింపు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య అయితే మీ యొక్క ఏజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ప్రారంభ తేదీ December 10 నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. దీనికి చూసుకుంటే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మహిళలు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూడి అండ్ మహిళలు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళకి వచ్చేసి మనకు ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 ఫీజు అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకైతే January 4th అనమాట అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్, గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకైతే కంపల్సరీ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకైతే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా రాత పరీక్ష ఆధారంగా అయితే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ టెక్నీషియన్ టెక్నికల్ పోస్ట్ కాబట్టి కంపల్సరీ ట్రేడ్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, మీకు అదేవిధంగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇవి 3 ఆధారంగా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు ఫైనల్గా, గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మనకు AMPRI.res.in ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ చేసే విధానం తెలియకపోతే కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ రీచ్ అయితే నాకు వస్తే కంపల్సరీ
అప్లికేషన్ చేసే విధానం కూడా ఫుల్ వీడియో చేసి అయితే పెడతాను. సో జీతం కూడా మంచి సాలరీస్ ఉంది. మనకు స్టార్టింగ్ సాలరీ 35,400 నుంచి 1,12,400 వరకు అయితే జీతం ఇస్తారు. సో డోంట్ మిస్ అన్నమాట. ఎవరైతే ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసే వాళ్ళకి కంపల్సరీ 10th ప్లస్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. దానికి మీరు అప్రెంటిస్షిప్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో డోంట్ మిస్ అన్నమాట. తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్స్ కావాలో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి జాబ్ అప్డేట్ లేదా ఎడ్యుకేషన్ అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ.